శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకువెడుతున్న తరువాత జరిగిన ఘోర యుద్ధమును వివరించే శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 21వ భాగము భావార్థములతో సహా. కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే జరాసంధుడు మొదలైన వారు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ రోషావేశపూరితులై కవచములు బాణములు ఇతరమైన ఆయుధాలు ధరించి తమ తమ చతురంగ సైన్యాలతో యాదవులను వెంబడించారు. వారిని ఆగమని హుంకరిస్తూ శరవర్షమును వారిపై కురిపించారు. ఆ బాణవర్షమును యాదవ సేనానాయకులు తమ విల్లులను ఎక్కుపెట్టి అడ్డుకున్నారు. తరువాత ఏమి జరిగింది? హరిబల భట సాయకముల హరిబలములు కప్పబడిన అలరెడు భీతిన్ హరి మధ్య సిగ్గుతోడను హరివదనము జూచె చకిత హరినేక్షణయై. ఆ విధముగా జరాసంధుని సైన్యముల బాణములు కృష్ణుని సైన్యాన్ని కప్పేస్తుంటే చూసి కోమలి సుకుమారి అయిన రుక్మిణీదేవి బెదిరిన లేచూపులతో భయంతో సిగ్గుతో కృష్ణుని ముఖం వైపు చూసింది. అలా చకిత హరిణేక్షణగా బిత్తర చూపులు చూస్తున్న రుక్మిణితో శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు. వచ్చెదరది యదువీరులు వచ్చెదరరి సేన నెల్ల వైరులు పెలుచన్ వచ్చెదరును విచ్చెదరును సచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి. ఇలా భీతహరణలాగా బిత్తర చూపులు ఆమె కృష్ణుని చూస్తుండగా ముకుందుడు ఆమెతో కమలనైన రుక్మిణీదేవి భీతిల్లకు యాదవ సూరులు వచ్చి శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతారు. అరివర్గము వారు బాగా నష్టపోతారు. ఓడిపోయి చెల్లాచెదరయి పారిపోతారు. కొందరు చచ్చిపోతారు. నీవు అలా చూస్తూ ఉండు అని ఆమెను సముదాయించసాగాడు. ఈలోగా ప్రళయం సంభవించి ఆకాశమునంతా కప్పివేసి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు పిడుగులు కురిపించే కారుమబ్బులలాగా బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. ప్రతిపక్ష రాజులందరిపైన విరుచుకుపడ్డారు. వారిపై వాడి బాణాలు కురిపించారు. ఆ శరముల ధాటికి ఏనుగులు గుర్రాలు కూలిపోయాయి. రథాలు ముక్కలయ్యాయి. రథారోహకుల తలలు తెగిపడ్డాయి. కపాలములు పగిలిపోయాయి. దంతాలు రాలిపడ్డాయి. వీరుల కాలి అందెలు భుజకీర్తులు పడిపోయాయి. ఆభరణములు జారిపోయాయి. ఆయుధములు విల్లులు విరిగిపోయాయి. ధ్వజములు నేలకొరిగాయి. గుర్రాల కాలి గిట్టల తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది. రథాల వేగం నెమ్మదించింది. గుర్రాల సకిలింపులు, ఏనుగుల గుంపుల ఘింకారాలు, రథచక్రాల శబ్దాలు, వీరుల హుంకారాలు, నగారాల మృతలు, మైమంజీరాల క్రేంకారాలు, మువ్వల గలగలలు అణిగిపోయాయి. రాజసమూహం చెల్లాచెదరైపోయింది. నెత్తురు ఏరులై పారింది. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైనవి ఆ ప్రాంతమంతా నిండిపోయాయి. ఈ విధముగా ఆ రణరంగము మొత్తము రక్తసిక్తమైపోయింది. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.